నమస్తే, వెల్కమ్ టు లియో. పుష్ప ద క్రేజియస్ట్ మూవీ అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే భారీ వసూళ్లుగా దిశగా వెళ్తున్న సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా విమర్శలు వస్తున్నాయి. అది సినిమా టికెట్ రేటు కావచ్చు, అదేవిధంగా ఫీలింగ్స్ అనేటువంటి ఒక సాంగ్ కావచ్చు, మిగతావన్నీ కూడా. అయితే వీటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, పుష్ప 2 ద క్రేజియస్ట్ అప్డేట్ అని చెప్పి అనుకోవచ్చు. 5th రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డు సృష్టిస్తానికి ఇది ట్రై చేస్తున్నది. కానీ కాకపోతే దీని మీద చాలా రకాల విమర్శలు అయితే వస్తున్నాయి. ఏంటి అంటే 800 పైచిలుకు టికెట్ రేటు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అదే కాకుండా ఫీలింగ్ సాంగ్ లో మరీ వల్గారిటీ పెరిగిపోయిందని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. సో అల్లు అర్జున్ దేని చూసుకొని ఇంతగా ఎగిరి పడుతున్నాడని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే ఈ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే ఈ ఫీలింగ్స్ పాట కూడా బయటకు వచ్చేసింది. ఈ పాట చూసిన తర్వాత ఏమో మరి తెలియదు కానీ మొత్తానికి అసలు టికెట్లు హాట్ కేక్ లాగా అమ్ముడైపోతున్నాయి. ఒక్కొక్క థియేటర్ వదులుతుంటే టికెట్స్ అయితే టక బుక్ అయిపోతున్నాయి. నిన్న రిలీజ్ అయింది ఈ ఫీలింగ్స్ పాట, మన ప్రోమో రిలీజ్ చేశారు. పాట చూస్తే రష్మిక ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేసింది అనుకునేలాగానే ఆ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అది అందరిలో అనుమానం ఏమి లేదు. మోతాదు మించిన మూమెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఐటమ్ సాంగ్ సాధారణంగా ఊమంటావా మావా అంటూ అప్పుడు సంబంధం వచ్చినప్పుడే అప్పుడు కొంత విమర్శలు వచ్చినాయి. అది ఐటమ్ సాంగ్ కాబట్టి సరిపెట్టుకున్నారు జనాలు. మన కిసిక్ సాంగ్ వచ్చింది. కిసిక్ సాంగ్స్ పరంగా విమర్శలు ఏం రాలేదు, కానీ నేను వచ్చిన ఫీలింగ్స్ సాంగ్ అయితే విపరీతమైన విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు పైగా అది ఏమిటవుతుందంటే ఈ షార్ట్స్లోను వాటిలోను రీల్స్లోను ఈ పాట మూమెంట్స్ పెట్టుకుంటూ వేరే వాటి రకరకాల వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకా వైరల్ అవుతుంది. పాట అయితే చాలా పాట పరంగా హిట్ అయింది, కానీ విమర్శల పరంగా మాత్రం మరీ చెక్కు విమర్శలు వచ్చేస్తున్నాయి. అది ఎందుకు మరి శేఖర్ మాస్టర్ మూమెంట్స్, మరి చంద్రబోస్ గారి సాహిత్యము ఇవన్నీ కలిపేసి మొత్తానికి ఫీలింగ్స్ పాట అయితే ఇంకా ఫీలింగ్స్ అని పెట్టాడు. ఇంకా ఇంకో పదం బదులు వేరే పదం పెడితే ఇంకా ఎక్కువ ఉండేది. అయితే చూసుకుంటే దీంట్లో ఐటమ్ సాంగ్ అన్నట్టు కిస్కి సాంగ్ అయితే ఉంది శ్రీలీల, కానీ మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ ఉండగా మళ్ళీ ఇలాంటి సాంగ్ తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక హీరోయిన్లతో కూడా ఐటమ్ సాంగ్ చేయించుకోవచ్చు అని అనడానికి ఇదే ఉదాహరణ. సాధారణంగా ఒక హీరోయిన్ అన్నప్పుడు శ్రీవల్లి పాత్ర, పుష్పరాజ్కి భార్య పాత్ర. మరి భార్య పాత్రతో ఇలాంటి మూమెంట్స్ పెట్టుకుంటే డ్యాన్స్ మూమెంట్స్ పెట్టడం ఏమిటో మనకి తెలియదు. మరి సినిమా పరంగా మనకు చూస్తే కానీ అర్థం కాదు. కాకపోతే అది రష్మిక మందన్నకి రేపొద్దున వేరే హీరోలతో చేసినా కానీ ఈ పాట మూమెంట్స్ మాకు కావాలి, ఎలాంటి మూమెంట్స్ కావాలని చెప్పి మోతాదు మించిన మూమెంట్స్తో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఆవిడ యాక్సెప్ట్ చేయటం అనేది మరి గొప్ప విషయం అని చెప్పాలి. ఒక హీరోయిన్గా మరి నేషనల్ క్రష్ అయిన రష్మిక ఇలాంటి మూమెంట్స్ చేస్తే రేపు అందరూ కూడా మాకు ఇలాంటి మూమెంట్స్ కావాలని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. కానీ ఆ హిట్ అయింది, మూమెంట్స్ హిట్ అయినా కానీ అది మరి అల్లు అర్జున్ కన్నా మించి చాలా ఫాస్ట్గా చేసింది అమ్మాయి. మంచి డాన్సర్ అనేది ఈ పాటతో మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే శ్రీలీలతో మనం చేయించాం, కానీ అసలు ఆ పాట కూడా రష్మికతో పెడితే పోయేదని పిచ్చే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇది కాకుండా దాదాపు 800 రూపాయల టికెట్ అంటే దీన్ని ఎలా చూడాలి? ఇది కాకుండా దీని మీద చాలా పెద్ద విమర్శలే వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో చూసుకుంటే 400, 450, 500 రూపాయల టికెట్కే చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు 800 రూపాయల టికెట్ని ఎలా చూడాలి? ఇది ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏదైతే ఉందో ఆ రికార్డు కొల్లగొడటానికే ఇంత రేటు పెట్టారంటే ఏం చెప్తారు? దీని మీద బాగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందండి, ఇంత రేటు పెట్టడం అనేది. ఎందుకంటే ప్రీమియర్ షోల పేరుతో ఇంకెక్కువ పెట్టారు. 1100 నుంచి కూడా ఇంకెక్కువ ఉన్నాయి రేట్లు ఆ ప్రీమియర్ షోలకి. ఇంత రేట్లతో టికెట్లో పెట్టి ప్రీమియర్ షోలు వేయటం కానీ, ఫస్ట్ డే మరి అన్ని థియేటర్లోనూ 12,000 థియేటర్లలో ఇదే సినిమా రిలీజ్ చేస్తే మరి ఎంత డబ్బులు వసూలు అవుతాయి అనేది మనకి లెక్క కాదన్న విషయం. ఎందుకంటే హైప్ మీద లాగేస్తాం, డబ్బులు లాగేయటమే. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఒక పెట్రోల్ బంకులో ₹1, ₹2 పెంచితే పెట్రోల్ రేట్లో కొంపలంటికి పోయినట్టుగా అందరూ ధర్నాలు చేస్తూ ఉంటారు. లేదా రైతు వారీగా ధాన్యం రేటుకి ఇంత పెంచమంటే ఎవరో పెంచరు. ఇప్పుడు దీన్నే ఇట్లాంటి టాపిక్లు పెట్టుకుని దీన్ని వైరల్ చేస్తున్నారు హ్యాష్ట్యాగ్తో పుష్ప రేట్ల మీద. ఇది ఒక బాగా నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కన్నా చేసే దాంట్లో లాజిక్ ఉందా లేదా అనేది జనం కూడా చూస్తున్నారు. ఇంత రేటు పెట్టడం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఒకవేళ దీని మీద స్పందిస్తూ అల్లు అర్జున్ మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు అంటే టికెట్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటారా? అది వాళ్ళు ఏమనరు. ఇవాళ ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే అంత పబ్లిసిటీగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే. ఎందుకంటే సినిమాలకి నెగిటివ్ ప్రచారం జరిగినప్పుడల్లా దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో సినిమా వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు.
ఖచ్చితంగా ఇది ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే, ఇప్పుడు మనకి ఇందాక అనుకున్న ఫీలింగ్స్ సాంగ్ మీద, అది ఆ సాంగ్ మీద ఎంత నెగిటివ్ ప్రచారం జరిగితే వాళ్ళకి అంత ప్లస్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. టికెట్ రేట్ల మీద మనం మాట్లాడినా అదే జరుగుద్ది. ఇవాళ ఈవినింగ్ మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారో ఈ సినిమా గురించి ఏంటి అనేది మనం చూడాలి. యూసఫ్ కూడా గ్రౌండ్స్లోనే గతంలో పుష్ప సంగీత్ జరిగిన చోటే ఈ ఫంక్షన్ పెట్టారు. మరి అది సెంటిమెంట్గా అనుకుంటున్నారా, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవన్నీ కూడా మాటలు వచ్చింది. బయట వాతావరణం ఏం అనుకూలంగా లేదు. ఈ రోజు మాత్రం 4వ తారీఖు ప్రీమియర్ షోకి సంబంధించి ఇంకా బుకింగ్స్ అని ఇంకా స్టార్ట్ అయినట్టుగా లేదు. ఇంకొకటి ఏంటంటే బుకింగ్స్ పరంగా డిస్ట్రిక్ట్ యాప్ అని వచ్చింది. వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేశారు ముందే. అంటే బుక్ మై షో కన్నా ముందే ఇది బుకింగ్ స్టార్ట్ అయింది డిస్ట్రిక్ట్ యాప్లో. వాళ్ళు టైప్ పెట్టినట్టున్నారు మైత్రి వాళ్ళతో మాట్లాడుకుని. దాంతో అంటే గతంలో పేటిఎం ప్లస్ జొమాటోతో కలుపుకొని వాళ్ళు డిస్ట్రిక్ట్ యాప్ అని తెచ్చారు. బుక్ మై షోకి పోటీగా దిగింది ఆ యాప్. వాళ్ళు ముందు వదిలేరు బుకింగ్స్ అన్ని. ఈ బుక్ మై షో కన్నా ముందే వాళ్ళు వదిలేరు. అప్పటికే చాలా టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా జరిగిపోయినాయి. ఆ యాప్ డౌన్లోడ్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే మరి అది ఒక విధంగా చెప్పాలంటే బుక్ మై షోకి మంచి పోటీ ఇస్తున్నట్టుగా తయారైంది డిస్ట్రిక్ట్ యాప్ ఈ సినిమాతో. మంచి అవకాశంగా వాళ్ళు ఉపయోగించుకున్నారని చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా సినిమా పైన విమర్శలు వస్తున్నాయి, ఇంకో పక్కన క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి, డిసెంబర్ 5వ తారీఖున ఏం జరగబోతుంది, ఈ రోజు జరిగేటువంటి ఒక ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఎవరు గెస్ట్గా రాబోతున్నారంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే వేరే వాళ్ళని గెస్ట్లుగా పిలుస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళే వచ్చి మాట్లాడుకున్నారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన టీంతోనే ఈ కార్యక్రమం జరిగే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఏంటంటే పుష్ప 1 వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సరే కంప్లీట్ అవ్వాల. హడావుడిగా వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది పుష్ప 1 వచ్చేసరికి. మరి సుకుమార్ గారు కూడా అప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ మూడ్లోనే వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే వాతావరణం అనుకూలించాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా పుష్ప 2 అయితే ఈ మధ్యకాలంలో మన కల్కి సినిమా తర్వాత అంత హైప్ పుష్ప 2కి వచ్చింది. దేవరకు వచ్చినా కానీ దేవర కలెక్షన్ పరంగా ఒక రికార్డు ఉంది. ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ రికార్డులని, పఠాన్ రికార్డులని, ఫస్ట్ డే రికార్డులని బ్రేక్ చేసిందని చెప్తున్నారు. దాదాపు ఫస్ట్ 70 కోట్లు దాటిపోవచ్చు బాలీవుడ్ పరంగా చూసుకుంటే అనేది అక్కడ ఉన్న టాకు. అట్లా చూసుకుంటే ఓవరాల్గా కూడా 250 కోట్లు ఫస్ట్ డే ఒక రికార్డ్ అయితే కలెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పుష్ప 2 5వ తారీఖున ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అనే క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ టికెట్ రేట్ మాత్రం 800 రూపాయలు అనేది కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.